రైట్, మనతో పాటు డాక్టర్ రాజ్యలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పాటు జరుగుతూ ఉన్నది. ఇదే తరుణంలో నిన్న తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలాగా పాకిస్తాన్ తోటి పోలుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రతినిధులుగా ఉన్నటువంటి 16 మంది ఎంపీలు ఎవరు కూడా నోరు మెదపలేదు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎట్లా చూస్తారు ఈ ప్రక్రియనంతా? ఇది చాలా బాధాకరం అండి ఫస్ట్. అండ్ దీని గురించి నోరు మెదపకపోవడం అన్నది దీనివల్లనే మీకు తెలుస్తుంది తెలంగాణ అస్తిత్వం ఎంత డేంజర్లో ఉన్నదనేసి. ఈ తెలంగాణ అస్తిత్వ వేదిక అన్నది ఏందో వీళ్ళు తెలంగాణ గురించి మాట్లాడదాం అనేసి అనుకొని స్టార్ట్ చేసిన అస్తిత్వ వేదిక కాదు. దీంట్లో చాలామంది నిపుణులు తెలంగాణలో జరిగే విషయాలు, దాన్ని ఎలా రోజు రోజుకి అవి తగ్గిపోతున్నాయి, తెలంగాణలో జరిగే పండగలైనా సరే, మన కల్చర్ అయినా సరే, మన ఫుడ్ అయినా సరే, మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మన పాతకాలంలో తినే ఫుడ్ పద్ధతులు, ఇప్పటి పద్ధతులు, అప్పుడుండే ఆరోగ్యము, ఇప్పుడుండే ఆరోగ్యం ఎందుకు తగ్గుతుంది? ఎందుకు పిల్లలకి హెల్త్ సమస్యలు వస్తున్నాయి? ఎందుకు అనంటే మన తిండి పద్ధతే మార్చేసినాం మొత్తానికి. అది అసలు వాడట్లేదు. ఎందుకంటే దాన్ని మోట్ అనేటోళ్ళు ఫుడ్ని మోట్ అనేటోళ్ళు, భాషని మోట్ అనే, కట్టుబొట్టుని కూడా మోట్ అనేటోళ్ళు. ఈ మోట్ అన్న పద్ధతి, ఈ మాట ఇప్పుడు మోడర్న్ పిల్లలకి అరే వాళ్ళు అలా చెప్తున్నారు కాబట్టి కరెక్టే కావచ్చు అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. రెండవది, పార్లమెంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే మన రాష్ట్రం గురించి 100% అగేన్స్ట్ మాట్లాడే వాళ్ళు చాలామంది సుప్రీం పవర్స్లో ఉన్నారు. వాళ్ళు సుప్రీం పవర్లో ఉన్నా కూడా జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ అన్నది మనం చేయాలి. ఎందుకు అనంటే ఈ గడ్డ మనది. ఇక్కడే పుట్టినా నేను, మా డాడీ ఇక్కడే పుట్టిండు, మా తాత ఇక్కడే పుట్టిండు, మా ముత్తాత కూడా ఈడనే పుట్టిండు, చచ్చిపోయేది కూడా ఈ గడ్డ మీదనే. ఇన్సల్ట్ ఎందుకు సహించాలా? ఇన్సల్ట్ మీరు చేసేటప్పుడు మేము ఎందుకు గమ్మున ఉండాలి? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి నా వాయిస్ అందరికీ పోతుండొచ్చు. అదే సోషల్ మీడియా లేనప్పుడు ఏం చేసిండ్రు? వీళ్ళు చెప్పిందే రైట్ అన్నారు. అలాగయ్యే కదా మనకి నీళ్ళు లేకుండా ఒకప్పుడు బోరింగ్లు ఎంబడి బిందెలు తీసుకొని తిరిగేది, లైన్లు కట్టేది, బిందెలు ట్యాంకర్ల దగ్గర. దాని మీద కూడా జోకులు వేసినవి పేపర్లలో ఉన్నాయి. దాని మీద కూడా జాబుల గురించి కూడా ఉన్నది. చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయీస్లో కూడా అడగండి, అసలు తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఉండేది ఒకప్పుడు. ఎందుకు అట్లా ఉండేది? ఎందుకు అనంటే తెలంగాణలో ఉంటారు, తెలంగాణ ఫుడ్ తింటారు, తెలంగాణ నీళ్ళు తాగుతారు, ఇక్కడ గాలి పీలుస్తారు, కానీ ఈ నేలకే ఇన్సల్ట్ చేస్తారు. ఇది పద్ధత. అంటే తెలంగాణలో బయట వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణలో బతుక్కుంటా ఇక్కడ వండుకుంటా ఇవన్నీ చేస్తే ఓకే. బాజాబ్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభలల్లో తెలంగాణ అస్తిత్వాన్ని కొంత తాకట్టు పెట్టేలాగా మాట్లాడి మళ్ళా టీడీపీని ఏదైతే గద్దెలు కూల్చినారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు బీఆర్ఎస్ గద్దెలు కూల్చారు, అది కూల్చినందుకు అది అని చెప్పి కొంత రాజకీయంగా మాట్లాడినటువంటి సందర్భాలు కనిపించినాయి. ఈరోజు ఎంపీలు ఎవరు కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈయనను అపోజ్ చేయకపోవడం, ఇదంతా అసలు ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? పవర్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎవరికి పవర్ ఉన్నదో వాళ్ళ నుంచి భయంతోనే వాళ్ళు మాట్లాడిండొచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను అడిగే రిక్వెస్ట్ ఒక్కటే, మీరు మా గడ్డ మీద ఉన్న ఆడపిల్లలకైనా, మా పద్ధతులకైనా, మా పండగలకైనా, మా దగ్గర ఉండే నీళ్ళకైనా ప్లీజ్ హాని చెయ్యకండి. ఎందుకంటే మేము కూడా బతికేది ఇక్కడే, మేము చచ్చేది కూడా ఇక్కడనే. మా నీళ్ళనే తీసుకుంటారు. మా నేల మీద నుంచి వచ్చే నీళ్ళనే మీరు తీసుకొని మీరు పొలాలు పండించుకొని మాకు నీళ్ళు లేకుండా చేస్తారు. అదే కదా ప్రాజెక్ట్ కాళేశ్వరంది జరిగింది. ఇలాంటి విషయాలు ఎందుకు యంగ్ జనరేషన్కి తెలుస్తలేదు? ఎందుకు తెలుస్తలేదు అని అంటే చాలామంది సోషల్ మీడియా కూడా దీని గురించి ఎక్కువ అవేర్నెస్ అన్నది చేయాలి. ఎందుకు అనంటే పిల్లలకి జాబ్ లేకుండా పోతుంది. మీరు చూడండి, మీరు కావాల్సి అయితే దాన్ని స్టాటిస్టికల్లీ ప్రూవ్ చేయొచ్చు. చాలామందికి జాబులు లేవు, డిగ్రీలు అయిపోయినాక కూడా జాబులు లేవు, ఖాళీగా కూర్చుంటున్నారు. లేదు అని అంటే ఏదో షాపులు తెరుచుకొని ఉంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్లో కూడా అంత ప్రాఫిట్ ఉండలేదు. ఎందుకు ఉండలేదు? వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉండి ఇక్కడ నుంచి చేద్దామంటే కాదు, అది వేరే రాష్ట్రాలకు పోయి చేస్తే అవుతుంది. ఎందుకు అట్లా? మన పిల్లలు పొలాల్లో పని చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? నీళ్లు చక్కగా లేవు. పాతకాలంలో తాతయ్యలు వాళ్ళే చచ్చిపోయినరు, ఇట్లా కష్టాలు పడ్డారు అని అంటారు. ఈ నేల మీద ఉండే ఇక్కడ జొన్నలు మంచిగా పండుతాయి, పసుపు మంచిగా పండుతుంది, బియ్యం మంచిగా పండుతుంది. అవన్నీ ఎక్కడ పోయినాయి? పప్పులు వండుతాయి, మన కొర్రలు వండుతాయి, అవన్నీ ఎడపోయినాయి. ఎందుకు పండిస్తలేరు అని అంటే నీళ్ళే లేవు.
సో ఇవన్నిటి గురించి అవేర్నెస్ అన్నది అందరం చెప్పాలి. నేను చెప్తున్నా, మీరు చెప్తున్నా, ఇవాళ నేను చెప్పినా రేపు ఇంకొకరు చెప్తుండొచ్చు. కానీ దీని గురించి చెప్తా ఉంటేనే పిల్లలకి, అందుకే అస్తిత్వ వేదిక అన్నది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.